రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు, నిపుణులు చెప్పి సాగు మెలకువలు, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, డైరీ ఫామ్ల వెలుగులు, సమగ్ర వివరాలతో ప్రత్యేక బులెటిన్. పసిడి పంటలు. రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం 6:30 ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండలు మాట్లాడుతున్నాను. నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ కింద ఈ వీడియోలో మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఈరోజు మనం నిన్న మొన్న రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులు మార్కెట్లో దొరికే వాటి గురించి చర్చించుకున్నాం. వాటి ధరలు చర్చించుకున్నాం. వాటి వల్ల ఉపయోగాల గురించి కూడా చర్చించుకున్నాం. అయితే నిన్న వీడియోలో మనం ఏం చెప్పామంటే, ఈ దేశవ్యాప్తంగా మార్కెట్ చేస్తున్న అన్ని రసాయన ఎరువులు, భూమికి ఇచ్చే ఎరువులు రకరకాల ఫార్ములేషన్స్తో ఇస్తున్నారు. వీటన్నిటిని 30-40 రకాల రసాయన ఎరువులను మొత్తాన్ని కూడా ఒకే ఫార్ములేషన్లో మన బయలాజికల్ సూక్ష్మజీవుల ఎరువు ద్వారా కాంపెన్సేట్ చేయొచ్చని నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు చర్చిద్దాం. దేశవ్యాప్తంగా మన భారతదేశంలో ఈ రసాయన ఎరువులు ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చినాయో అప్పటి నుంచి విభజించు పాలించు అనే విధానం వ్యవసాయంలో వచ్చింది. ఎప్పుడైతే ఈ రసాయన ఎరువులు 10 రకాల ఫార్ములేషన్స్ తోటి తయారీ చేయటం మొదలుపెట్టారో, దాని మార్కెట్ అవసరాలని క్రియేట్ చేసుకోవటం కోసం సైన్స్ని, ఈ రసాయన ఎరువులు అనుకూలంగా సైన్స్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి పంటకి దాన్ని ఒక శాస్త్రీయత క్రియేట్ చేసి, ప్రతి పంటకి ఈ పంటకి ఈ వయసులో ఇది ఇవ్వాలి, ఈ వయసులో ఇది ఇవ్వాలి, ఈ వయసులో ఇది ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి పంటని ఒక సైంటిఫిక్ అనాలిసిస్ డెవలప్ చేసి దాన్ని రైతుల చేత వాడించడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఈ పంటలన్నీ రసాయన ఎరువులు రాకముందు కూడా ఉన్నాయి. ప్రకృతిలో 100 రకాల మొక్కలన్నీ ఒకే జగాలో, ఒకే ప్లేస్లో ఏటి ఆహార అవసరాలను అవి తీర్చుకుంటూ బ్రహ్మాండంగా పెరుగుతాయి. కానీ వ్యవసాయంలోకి వచ్చేసరికి ఈ రసాయన ఎరువులు వచ్చిన తర్వాత పంటకు ఒక సిద్ధాంతాన్ని డెవలప్ చేసి సైన్స్గా ప్రమోట్ చేయటం మొదలుపెట్టారు. ఏ పంటకు ఆ పంటకి సపరేట్గా నత్రజని ఎంత వాడాలి, భాస్వరం ఎంత వాడాలి, పొటాషియం ఎంత వాడాలి అని సపరేట్ చేసి విభజించు పాలించు విధానంలో రైతులకి అలవాటు చేసుకుంటూ వచ్చారు. దాంట్లో కొన్ని సందర్భాల్లో సక్సెస్లు చూపించటం ద్వారా, ఈల్డ్ పెంచటం ద్వారా రైతు ఇదే వాస్తవం అనుకొని విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడుకుంటూ ఈ 40-50 సంవత్సరాల్లో భూమిలో ఉన్న సేంద్రియ కర్బనాన్ని మొత్తాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వచ్చాం. అదే రసాయన ఎరువులు ఈరోజు ఈల్డ్ పడిపోవటానికి, ఈరోజు దిగుబడులు రాకపోవటానికి కారణమవుతుంది. ఈరోజు వస్తున్న తెగుళ్ళకి, పురుగులకి ఇదే రసాయన ఎరువులు కారణమైంది. అయితే మరి పంటలకి మనం రైతు డిసైడ్ చేసినట్టు, శాస్త్రవేత్తలు డిసైడ్ చేసినట్టు, సైన్స్ డిసైడ్ చేసినట్టు ఇవ్వాల్సిన అవసరం ఉందా మన వ్యవసాయ భూముల్లో అంటే, ప్రకృతి సిద్ధంగా ఆలోచిస్తే మన అవసరం మొక్కకు అవసరమే లేదు. రైతు యొక్క అవసరం మొక్కకు లేదు. మొక్క సర్వాంతర్యామి, అంటే ఈ ప్రకృతిలో జరిగే ప్రతి వస్తువుని ఉపయోగించి దాని ఆహార లభ్యతని తయారు చేసుకొని జీవించగలిగే శక్తి మొక్కకుంది, మనిషికి లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఎవరి అవసరం లేకుండా కూడా ఏ పంట అయినా, అది జొన్న కానీ, మొక్కజొన్న కానీ, వరి కానీ, ఎనీ క్రాప్, వ్యవసాయం రైతు చేసే ప్రతి పంట సెల్ఫ్ సస్టైనబిలిటీ కలిగిన పంటలు. వాటికి మనం ఇవ్వాల్సిన అవసరం మన అవసరం లేదు. మన సైన్స్ వాటికి అవసరం లేదు. వాటి సైన్స్ని అర్థం చేసుకుంటే మనం డబ్బు సంపాదించడం ఈజీ. అయితే ఈ సైన్స్ని అధిగమించి పంటలు పండియాలి అని అంటే మనం చెప్పే దాత్రి అనే సూక్ష్మజీవులతోటి డీకంపోజ్ చేసిన ఎరువు, ఒకే ఎరువు అన్ని పంటలకి పనిచేస్తుంది. దాని గురించి ఒక చిన్న బొమ్మ గీసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఒక చెట్టుని తీసుకున్నాం.
ఇది ఒక మొక్కజొన్న దంటు జాతి అనుకోండి, దంటో జొన్నో చొప్పో ఏదో అనుకోండి, ఇది ఒక మొక్కను తీసుకున్నాము. ఈ రెండింటిని ఎగ్జాంపుల్ చేస్తే ఒక చెట్టు వచ్చేసరికి గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటది, ఆక్సిజన్ ని వదిలిద్ది. తర్వాత చెట్టు ఆకుల్ని నేల మీదకి, అంటే ముదిరిపోయిన ఆకుల్ని నేల మీదకి వదులుతుంది. నేలలో ఉన్న సూక్ష్మజీవులు ఈ ఆకుల్ని డిజాల్వ్ చేస్తాయి. ఈ చెట్టు ఆకు ఈ చెట్టు మొదల దగ్గర పడుతుంది. అవసరమైతే గాలిపాటుకు వస్తే ఈ దూరం కూడా పోతుంది. బట్ మేజర్ 90% ఈ చెట్టు ఆకు దాని కిందే పడుతుంది. పడ్డ తర్వాత భూమిలో ఉన్న సూక్ష్మజీవులు దీన్ని మొత్తం డీకంపోజ్ చేస్తాయి, తీసి మళ్ళీ మొక్క వేరు వ్యవస్థకి ఇస్తాయి. వేరు వ్యవస్థకి ఇచ్చిన తర్వాత మొక్క దీంట్లోని వేరు వ్యవస్థని ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే ఇక్కడ తీసుకున్న డీకంపోజింగ్ మెటీరియల్ ఈ చెట్టు ఆకుల్ని డీకంపోజ్ చేసి దాన్ని లవణాల రూపంలో డివైడ్ చేసి ఈ మొక్క వేరు వ్యవస్థకి ఏది కావాలి అని అంటే అది సిస్టమ్ ప్రకారం అందిస్తుంది. ఇవి ఇచ్చిన పోషకాలను తీసుకొని మళ్ళా చెట్టు పెరిగిద్ది, కాయలు కాసిద్ది, పూతలు పూసిద్ది, మళ్ళా వచ్చి ఆకులను రాల్చిద్ది, కాయలను రాల్చిద్ది. వాటన్నిటినీ మళ్ళీ ఇక్కడున్న భూమిలో ఉన్న సూక్ష్మజీవులు ఆ కాయలు పడితే కాయలను డీకంపోజ్ చేస్తాయి, ఆకులు పడితే ఆకులను డీకంపోజ్ చేస్తాయి. మళ్ళీ వీటిని ఆ ఆకుల్ని డీకంపోజ్ చేసి రకరకాలుగా డివిడెంట్ చేసి మళ్ళా వేరు వ్యవస్థకు అందిస్తుంటుంది. ఇది నిరంతరాయంగా ప్రకృతిలో కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎక్కడ ఏ నత్రజని కావాలని మొక్కడగలేదు, ఏ పొటాషియం కావాలని మొక్కడగలేదు, ఏ ఫాస్ఫరస్ కావాలని మొక్కడగలేదు, ఏ న్యూట్రియంట్స్ కావాలని మొక్కడగలేదు. ఇది స్టిల్ ఈ రోజు కూడా మన ప్రపంచం మొత్తంలో ఈ యొక్క భూమండలంలో వ్యవసాయం చేసే రైతుల విస్తీర్ణం, పంటని సాగు చేసే విస్తీర్ణము ఒక 40% భూభాగం ఉంటే 70% భూభాగంలో ఈ చర్య ప్రతిరోజు జరుగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మనిషితోటి సంబంధం లేకుండా పెరిగే ప్రతి గడ్డి, ప్రతి చెట్టు, ప్రతి మొక్క ఈ చర్యని ప్రకృతిలో తీసుకుంటుంది, ప్రకృతిలోనే చేసుకుంటుంది, మనిషితో సంబంధం లేకుండా. మన వ్యవసాయం కాడికి వచ్చేసరికి మనిషి సైన్సు అవసరం ఎందుకు వచ్చింది అని అంటే ఇదంతా కూడా వ్యాపార దృక్పథంతో ఏర్పరిచిన సైన్స్ మాత్రమే. ఈ న్యాచురల్ సైన్స్ ఏదైతే ఉందో ఈ సైన్స్ని మనం ధాత్రి 1, ధాత్రి 2 ఎరువుల్లో చూపించబోతున్నాం. ఈ ప్రకృతిలో జరుగుతున్న పర్యావరణంలో మనిషి అవసరం లేకుండా జరిగే చర్య 70% అడవుల్లో జరిగే చర్యని వ్యవసాయ భూముల్లోకి ఎరువు ద్వారా జరిపేటట్టు చేయటమే ఈ ధాత్రి 1, ధాత్రి 2 ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. రైతు ఇప్పుడు మనం ఇచ్చే ఎరువులో ఏం చెప్పాము, అన్ని రకాలు ఇప్పుడు మార్కెట్లో భారతదేశ వ్యాప్తంగా మార్కెట్ అవుతున్న అన్ని రకాల ఎరువుల్లో ఉండే మూల పదార్థాలు మొత్తం మనం ఇచ్చే గోల్డ్ ధాత్రిలో ఉంటాయని చెబుతున్నాం. అందులో ఎందుకు ఉంటాయి, ఎలా ఉంటాయి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ చెట్టులో నుంచి ఆకు రాకు, చెట్టు మీద నుంచి ఆకు రాకుంది. ఆకు రాలిన తర్వాత ఇక్కడ ఏముంది, భూమి ఉంది, భూమి లోపల సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ ఆకుని ఏం చేస్తాను, తీసుకుంటాను, డీకంపోజ్ చేసి మళ్ళా మొక్క వేరు వ్యవస్థకి ఇస్తాను. ఇక్కడ ఈ డీకంపోజ్ చేసేటప్పుడు అందులో ఉన్న మూలకాలని డీకంపోజింగ్ ప్రాసెస్ లోపలే సూక్ష్మజీవులు అనేవి ఇందులో ఆకులో రాలిన ఆకులో దాగి ఉన్న అన్ని మూలకాలని ఈ డీకంపోజింగ్ ప్రాసెస్లో సపరేట్ చేసి భూమిలో నిక్షిప్తం చేస్తాను. ఆ నిల్వల్ని నిక్షిప్తం చేసి మొక్కకి ఏది అవసరం ఉంటే అది వాటాల ప్రకారం పంపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎరువులు డీకంపోజ్ చేసేది కూడా ఇదే ప్రొసీజర్లో, ఇక్కడ సూక్ష్మజీవులు చేసే ప్రొసీజర్నే మనం ఇక్కడ ఏం చేసాము, సూక్ష్మజీవులకి డీకంపోజ్ చేయడానికి ఏం అవసరమైంది, చెట్టు ఆకు అనేది డీకంపోజింగ్ పదార్థంగా ఉపయోగపడింది. ఇక్కడ మనం సూక్ష్మజీవులతో డీకంపోజ్ చేస్తామంటున్నాం. మన ల్యాబ్లో తయారు చేసిన సూక్ష్మజీవుల్ని డీకంపోజింగ్ మెటీరియల్గా ఏమి ఇస్తున్నాము, పశువుల పెండ, మేకల పెండ, గొర్రెల పెండ ఇస్తున్నాం. తద్వారా ఏం చేస్తాయి, ఈ ఎరువులో ఈ సూక్ష్మజీవులు పెరిగి ఈ ఎరువుని డీకంపోజ్ చేసి ఎరువు లోపలే దాన్ని సపరేట్ చేసి నత్రజని, భాస్వరాన్ని, పొటాష్ని, మైక్రోన్యూట్రియంట్స్ని, న్యూట్రియంట్స్ని, హ్యూమిక్ యాసిడ్ని, ఫల్విక్ యాసిడ్ని, వీటన్నిటినీ కూడా డివిడెంట్ చేసి ఎరువు చూడటానికి మనకు ఎరువుగానే కనపడుతుంది.
కానీ డీకంపోజ్ చేసి దీంట్లో ఎరువులో నిక్షిప్తం చేస్తాయి. ఈ ఎరువుని భూమికి ఇవ్వంగానే మళ్ళా ఈ ఎరువుతో పాటు సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. మనం ఈ ఎరువును భూమికి వేయంగానే ఇందులో ఉన్న సూక్ష్మజీవులు మళ్ళీ భూమిలోకి వచ్చేస్తాయి. భూమిలోకి వచ్చేసి ఈ ఎరువుని కూడా భూమిలోకి తీసుకొచ్చేసి డిఫరెంట్ పార్ట్లో నిక్షిప్తం చేసేసి ఉంచేసి ఈ సూక్ష్మజీవులు మనం ఈ ఎరువుని భూమిలో వేయంగానే ఈ సూక్ష్మజీవులు అనేది ఇమ్మీడియట్గా ఎరువు ఇక్కడ ఉంచేసేసి సూక్ష్మజీవులు పోయి వేరు వ్యవస్థలో ఎస్టాబ్లిష్ అయిపోయి ఇవి డీకంపోజ్ చేసిన మెటీరియల్ ఏదైతే భూమిలో వేసామో దాన్ని ఆధారంగా చేసుకొని మొక్క అవసరాలని ఈ సూక్ష్మజీవులు అనేది డీకంపోజ్డ్ మెటీరియల్ నుంచి తీసి ఇవ్వటం జరుగుతుంది. తద్వారా ఇక్కడ పర్యావరణంలో ఏ వ్యవస్థ అయితే జరుగుతుందో అడవుల్లో అదే వ్యవస్థని మన వ్యవసాయ భూముల్లో సూక్ష్మజీవుల ద్వారా చేపిస్తాం. ఇది మూల సిద్ధాంతం. దీనికి మించిన పెద్ద సైన్స్ ఏమీ లేదు. ఇంత సులభతరమైన సైన్స్ని ఈ యొక్క ధాత్రి గోల్డ్, ధాత్రి అనే 2 ఉత్పత్తుల ద్వారా ప్రతి గ్రామంలోని ప్రతి వ్యవసాయ భూమిలోనూ ఈ వ్యవస్థని ప్రాక్టికల్గా నిరూపించి సక్సెస్ చేయడం జరిగింది. ఆ వ్యవస్థని ఇప్పుడు గ్రామానికి చేర్చడం కోసమే మనం ఈ ధాత్రి గోల్డ్, ధాత్రి అనే ఎరువుల ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగింది. ఇది దీంట్లో ఉన్న మూల సిద్ధాంతం. కాబట్టి ఏ రైతైనా కానీ ధాత్రి గోల్డ్ కానీ ఆర్డర్స్ పెట్టుకుని పంటల మీద వేసేటప్పుడు సేమ్ నువ్వు రసాయన ఎరువులు ఏ విధంగా వాడుతున్నావో ఆ విధంగా వీటిని వాడుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చు అంటే సహజంగా ఈ ఎరువులు ఎలా వాడాలి, ఇది సేంద్రియ వ్యవసాయం అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అయితే రేపటి నుంచి పంటల్లో ఏ పంటల్లో ఎలా వాడుకోవాలి అనేది నేను ఓవరాల్గా ఒక హార్టికల్చర్ అంటే ఒక 10 పంటలకు సంబంధించి హార్టికల్చర్లో ఎలా వాడుకోవాలి, ఏకవార్షిక పంటల్లో ఎలా వాడుకోవాలి, తర్వాత దీర్ఘకాలిక పంటల్లో అంటే ఏకవార్షికాల్లో కూడా షార్ట్ టర్మ్ క్రాప్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ క్రాప్స్ ఉంటాయి. ఒక సంవత్సర కాలంలో 3 నెలల క్రాప్స్కి ఎలా వాడుకోవాలి, 4 నెలల క్రాప్స్కి 3 నెలల నుంచి 6 నెలల లోపల క్రాప్స్కి ఎలా వాడుకోవాలి, విత్తనం వేసిన కాడి నుంచి 8 నెలలు పంటకాలం ఉన్న క్రాప్స్లో ఎలా వాడుకోవాలి, ఒక విత్తనం వేసిన కాడి నుంచి సంవత్సరంలో తీసే క్రాప్స్కి ఎలా వాడుకోవాలి, దీర్ఘకాలిక క్రాప్స్ అంటే హార్టికల్చర్ క్రాప్స్లో ఎలా వాడుకోవాలని డివిజన్గా ఒక 4 సెక్టార్లుగా డివైడ్ చేసి రైతులకి చెప్పడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఏ పంటలో వాడే రైతైనా దీన్ని నీళ్ల ద్వారా పారించుకోవచ్చు ఎరువుని. లేదు అని అంటే నువ్వు ఏ వయసులోనైనా పంట మీద డైరెక్ట్గా చిమ్ముకోవచ్చు. ఇప్పుడు మనం యూరియా చిమ్ముతాము, డిఏపి చిమ్ముతాము, పొటాష్ చిమ్ముతాము, నీళ్లు పెడతాము, నీళ్ళ మీద చిమ్ముకుంటాం. ఇట్లా అలా ఎనీ క్రాప్ ఏ క్రాప్కైనా నువ్వు ఏ రోజు వాడుకోవాలన్నా కానీ సేమ్ రసాయన ఎరువులు వాడుకున్నట్టు చెట్ల మీద చల్లుకోవచ్చు. చెట్ల మీద పడితే మాడిపోవటము, లేకపోతే కలర్ తిరిగిపోవటము, ఆకులు రాలిపోవటము ఎలాంటి సమస్య ఏది ఉండదు. చాలా మంది రైతులు తర్వాత ఇది వాడే విధానంలో రసాయన ఎరువులు వాడచ్చా, దీంతో కలిపి వాడకూడదు అనేది చెప్తాను. రసాయన ఎరువులు అనేది వాడకూడదు, దానికి కారణాలు ఏందనేది చెప్తాను. ఇది స్థూలంగా ఈ మన యొక్క ధాత్రి గోల్డ్ ఎరువు యొక్క పనితనము. కాబట్టి ఇంకా దీని గురించి రోజుకొక వీడియో క్రాప్స్ మీద ఎలా వాడుకోవాలి పనితనం గురించి రేపటి వీడియోలో చర్చించుకుందాము. రైతు మిత్రులకి ధన్యవాదాలు.